అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటనకి అనుమతులు కావాలని కోరటం, మొన్న పొదిల్లో జరిగిన బేభత్సం తర్వాత పోలీసులు అంత రక్షణ మేము కల్పించలేం కాబట్టి ఆయన పర్యటన కోసం ఆంక్షలు విధించడం జరిగింది. ఇది అసలు ఎందుకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి సత్తెనపల్లి నియోజకవర్గానికి రావాల్సిన అవసరం ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని హ్యాండిల్స్ వేసినాయి. జననేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులు, పోలీసులు కూటమి నేతల వేధింపులు తాళలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు మాజీ సీఎం వైఎస్ జగన్ భారీగా జనం తరలి వస్తారని ఇంటెలిజెన్స్ నివేదికలు ఏది వీళ్ళే రాసేసుకుంటున్నారులే. భారీగా జనం వస్తారో డబ్బులు ఇచ్చి తెస్తారో పొద్దుల్లో తెచ్చినట్టు అది మనకు తెలియదు. పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు అని ఇది వైఎస్ఆర్సీపీ హ్యాండిల్ వేసింది. ఇది అఫీషియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్. రెంటపాడులో దివంగత గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహం ఆవిష్కరించనున్న మాజీ సీఎం, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కొర్లకుంట నాగమల్లేశ్వరరావు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వేసింది. దీంట్లో ఇది TV9 స్క్రీన్ షాట్. ఇది ఎప్పటిదో చూడండి ఒకసారి. జూన్ 10, 2024. అసలు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఏ రోజు? జూన్ 12, 2024 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అసలు రిజల్ట్స్ వచ్చింది ఏ రోజు? జూన్ 4వ తారీఖు. ఈయన మందు తాగింది ఏ రోజు? జూన్ 5వ తారీఖు. 4వ తారీఖు రిజల్ట్ వస్తే 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 5వ తారీఖు ఈయన గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే 9వ తారీఖు ఈయన హాస్పిటల్లో చనిపోతే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటుంది అప్పుడు? అసలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనేవాడే బాధ్యత వహించాలి కదా. మరి వీళ్ళేంటి? అసలు కూటమి ప్రభుత్వ నాయకులు పోలీసులు అందరు కలిసి చంపేశారని రాశారు. అసలు చనిపోవటానికి కారణం ఏంటి అని ఆ రోజు వచ్చిందంటే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ వేశారు. అందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో సీట్లు గెలుచుకుంది. అయితే నగదు చెల్లించి తీవ్రంగా నష్టపోవడంతో ఈయన పూర్తిగా నగదు చెల్లించలా. 30 కోట్లు బెట్టింగ్ వేశాడంట, 2 ఎకరాలు అమ్మాడంట. ఈయనే ఆయన. అయితే ఇక్కడ రెంటపాళ్లలో వైసీపీ నాయకుడు ఆత్మహత్యతో ఉద్రిక్తత అని TV9 స్క్రీన్ షాట్ చూడొచ్చు మీరు. అట్ ద సేమ్ టైం అదే రోజు జూన్ 10, 2024 ఈయన 9న చనిపోయాడు. 10వ తారీఖు దాని కింద కామెంట్ చూడండి. 30 కోట్లు బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆ పరిస్థితి వచ్చింది ఆయనకి అని చెప్పి కామెంట్స్ పెట్టారు. అది ఎవరైనా పెట్టనివ్వండి. దీనికి అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి, పోలీసులకి, ఆ కూటమికి సంబంధించిన నాయకులకి సంబంధం ఏంటి? ఈ బెట్టింగ్ వేసి తీవ్రంగా మనస్తాపానికి గురై పార్టీ ఓడిపోయిందని ఒకటి, ఈ బెట్టింగ్ డబ్బులు కట్టలేనని ఒకటి గురయ్యి ఆయన 4వ తారీఖు రిజల్ట్ వస్తే 5వ తారీఖు గడ్డి మందు తాగాడు. అవునా కాదా? ఈ బెట్టింగ్ను ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అసలు బెట్టింగ్ మినిస్టర్ అనేవాళ్ళు ఎవరిని? అనిల్ కుమార్ యాదవ్ గారిని. క్రికెట్ బెట్టింగ్లు వేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని అసలు ఆయన్ని తీసుకొచ్చి నరసరావుపేట పార్లమెంట్లో ఎంపీగా సీట్ ఇచ్చి నిలబెడితే ఆయన అనుచర గణాన్ని మొత్తానికి ఈయన దగ్గర అయ్యి ఈయనకు ఉన్నదానికంటే 10 ఎక్కువ బెట్టింగ్ జోలికి వెళ్ళడం, అది కట్టలేకపోవటం, ఇదంతా అక్కడున్న ప్రజలందరికీ తెలిసిందే. బెట్టింగ్ నిర్వహించింది వైసీపీ నేత అనిల్ కుమార్ అనుచరుడు. అదిగో నేను అదేగా చెప్పాను. ఇప్పుడు బెట్టింగ్లో ఓడిపోయి డబ్బులు పోగొట్టుకుని ప్రాణం తీసుకుంది వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు గారు. ఘటన జరిగింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు అని నేను మీకు చెప్పినాయే. అసలు ఈ ఘటనకి
కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే ప్రోపకండా చేస్తున్నారో కూటమి నాయకుల వల్ల పోలీసుల తీరు వల్ల ఆయన చనిపోయాడని, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసలు చనిపోయి ఆయన సంవత్సరం దాటిపోయింది, ఇన్ని రోజులు లేనిది ఈ సంవత్సరం తర్వాత పరామర్శకు వచ్చేది ఏంటో నాకు అర్థం కావట్లా. మొన్నేమో తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్ ఉంటే ఆ గంజాయి బ్యాచ్ పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇస్తే కూటమి ప్రభుత్వం పోలీసులను సస్పెండ్ చేసింది, అది తప్పని వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళాడు. ఈరోజేమో బెట్టింగ్ మాఫియాలో ఆయనే బెట్టింగ్ వేసి ఆయనే డబ్బులు కట్టలేక ఆయనే ఆత్మహత్య చేసుకుంటే దీనికి వచ్చి మళ్ళీ కూటమి ప్రభుత్వం తప్పని వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ చేత వాళ్ళ అనుయాయుల చేత మాట్లాడిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు అనేది క్లారిటీగా చెప్పాలి. రెడ్ బుక్ రాజ్యాంగం అని విడుదల రజని మాట్లాడుతుంది, అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఒరే స్వామి, జూన్ 5వ తారీఖున ఆయన ఆత్మహత్య చేసుకుంటే అసలు అప్పటికి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? అసలు మా ప్రభుత్వం ఏర్పాటు కాల ఇంకప్పటికి. మీరు ఎలా రెడ్ బుక్ అంటారు? గంజాయి తాగే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మందు తాగే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, బెట్టింగ్లు వేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఈ చనిపోయిన ఆయన కూడా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం కాదు. వెళ్ళి ఆ ఊర్లోనే అడగండి. క్యాన్సర్ విగ్రహం పెట్టుకుంటే పెట్టుకున్నారు, పరామర్శ చేసే పరిస్థితి ఏది? అసలు మాజీ ముఖ్యమంత్రి అనేవాడు పరామర్శ చేసే పర్సనాలిటీ అది? బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి ఆ డబ్బులు తిరిగి కట్టలేక ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ మాజీ ముఖ్యమంత్రి వెళ్తాడంట. అసలు నీ సపోర్ట్ ఎవరికి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎల్లెళ్ళి గంజా తాగిన వాళ్ళని పరామర్శిస్తానంటావు, కాలుని ఎముకని కట్టేస్తామంటావు, అసలు ఏదేదో మాడుతున్నావు నువ్వు. కొంచెం అర్జెంటుగా ఓ సైకియాట్రిస్ట్ని దగ్గరే పెట్టుకొని నీకు వచ్చేటువంటి మైండ్లో వచ్చేటువంటి చాలా తేడాలు ఉన్నాయి, ఆ తేడాలన్నింటినీ నువ్వు సరి చేయించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎలక్షన్ 3 నెలల ముందు నుంచి చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అసలు ఈ దీనికి మా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన ప్రభుత్వానికి అసలు ఉన్న సంబంధం ఏంటి? ఒక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంబటి రాంబాబు బ్యామ్ నడుస్తూ ఉంటాడు కదా, ఆడు కానీ, చిలక విడుదల రజనీ గారు కానీ, మీరు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదు సత్తెనపల్లి నియోజకవర్గంలో మీ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళ వల్ల కానీ, లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి మీరు ఏదైతే ఇప్పుడు ఊరికి వెళ్తున్నారో ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులతోటి చెప్పిండి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల నాయకులు, ఆ కూటమి నాయకుల వల్లే మా వాడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిండి. సిగ్గుచారం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రోపగండా చేయాలని ట్రై చేయొద్దు. ఈరోజు గూగుల్లో ఎతికితే దొరకంది ఏమీ లేదు. ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ప్రతి విషయం వస్తుంది డేటాతో సహా. కొంచెం ఆ డేటాను వెరిఫై చేసుకొని ఎవరెవరిని పరామర్శించాలి, అసలు మనం ఎవరిని పరామర్శిస్తే మన పార్టీ చచ్చిపోయిన పార్టీ మళ్ళీ బతికిద్ది, ఇట్లాంటి ఆలోచనలు చేయి జగన్మోహన్ రెడ్డి. పిచ్చి ఆలోచనలు చేసి జనాలను రెచ్చగొట్టి జనాలను హింసించాలి, ముద్దులు పెట్టాలి, పిడిగుద్దులు కొద్దాలి, ఇట్లాంటి ఆలోచనలు చేయబాక దయచేసి. ఓకే, ప్రజలందరూ గమనించండి. ఆయన 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 5వ తారీఖు చనిపోయాడు, ఆత్మహత్యాయత్నం చేశాడు, 9వ తారీఖు చనిపోయాడు. అసలు అప్పటికి పార్టీ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్నే ఫామ్ చేయలేదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే. ఈ ఒక్క విషయాన్ని మీరు సిన్సియర్గా ఆలోచించండి, మీ మైండ్లో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి దరిద్రమైన రాజకీయం చేయాలనుకుంటున్నాడో మీకు కూడా అర్థమైపోయింది. అందరికీ నమస్కారం.